ఈరోజు ఈ ఒక్క కేసులో పోలీసులు ఎన్ని విషయాల్లో తప్పులు చేసినట్టండి. ఒకే ఒక కేసులో వేసుకుంటే ఈ కేసులో ఫస్ట్ మిస్టేక్ మీరు గంజాయి అరికట్టలేదు. గంజాయి అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. రెండో మిస్టేక్ ఏంటి? ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. మహిళలకి, మైనర్ బాలికలకి, ఎవరికైనా కానీ ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. మూడో పాయింట్ ఏంటి? మీరు ఏదన్నా ఇటువంటి ఘటన జరిగినప్పుడు చర్యలు ఎలా తీసుకుంటున్నారు? వైద్యం అందించేసాము, అది చేసినటువంటి ఘటన జరిగినటువంటి దగ్గర ముద్దాయిని పట్టేసుకున్నాము, అక్కడితో కేసు క్లోజ్ అయిపోయింది. ఆ ఘటన చేసినటువంటి ముద్దాయి కానీ ఒకవేళ టీడీపీ పార్టీకి ఫేవరబుల్ అయితే అతను 4 రోజులు పెట్టి హైదరాబాద్ నటిస్తే తర్వాత వదిలేస్తారు. అంతే కదా? అట్లా మొక్కుబడిగా చర్యలు చేస్తున్నారు తప్ప దీని మీద పూర్తి ధ్యాస పెట్టి సీరియస్గా చర్యలు తీసుకోవాలనేది అయితే లేదు కదండి. చివరికి అన్నిటికంటే దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మీరు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఆ బిడ్డను ఎవరైనా పోయి చూడడానికి కూడా అవకాశం లేకుండా ఆ బిడ్డను ఇక్కడి నుంచి తీసేస్తారు. దీనివల్ల మీరు సాధించేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మీరు దాచారనంటే మీరు నిజం దాస్తున్నారని చెప్పి ప్రజలు అర్థం చేసుకోలేరా? అంత తెలివి తక్కువ వల్ల కనిపిస్తున్నారు అందరు? మీకు ఒక్కరికే తెలివితేటలున్నాయా? మీరు చేసే తప్పులు అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. అందరికీ అర్థం అయినా కానీ ఈ కేసుని ఏదో ఒక రకంగా తప్పుదావ పట్టించాలి, మేము ఏదో ఒక రకంగా ఈ కేసుని మేము డీల్ చేసేసాం అనిపించుకోవాలని ఇంకొక హైడ్రామా. ఫస్ట్ ఒక హైడ్రామా ఏం చేశారు? అసలు ఏమీ ఘటన జరగలేదు, ఆ ఘటనలో ఆ బాపకి జస్ట్ గాయాలయ్యాయి, దాడి జరిగింది అని చెప్పే ప్రయత్నం చేశాక రెండోసారి మళ్ళీ అసలు ఈ అబ్బాయి గంజాయి తీసుకున్నాడా లేదా అని చెప్పి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ వస్తుంది. ఆయన ఏం పని లేదు, మాకు నోటీసులు పెట్టడం తప్ప ఇంకో పని లేదు కదా ప్రభుత్వానికి. దాని మీద కూడా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్. ఆ అబ్బాయి నాకు పలు పోలీస్ స్టేషన్లో నా పైన కేసులు ఉన్నాయని చెప్పి, రౌడీ షీట్ ఉందని చెప్పి గంజాయి కేసు నెల్లూరు వన్ టౌన్ స్టేషన్లో నా మీద గంజాయి కేసు ఉందని కూడా అతను ఒప్పుకున్న కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ. సో చేయాల్సినటువంటి కప్పిపుచ్చే ప్రయత్నాలన్నీ చేశారు. అది ఎప్పుడైతే వర్కౌట్ కాలేదో, ఓహో నిజం బయటికి వచ్చేసింది అనుకున్నప్పుడు మళ్ళీ మొక్కుబడి చర్యలు ఏదో ఒకటి చేయాలి కదండి. ప్రజలకి మరీ మేము అంతా తెలిసినా కానీ గమ్ముకున్నామని అంటే కూడా కష్టం కదా. సో వాళ్ళు ఏం చేశారు? ఇటువంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని సిఐని ఎస్ఐని సస్పెండ్ చేశాం. ఓకే, వెరీ గుడ్. చేయాల్సింది, ఎందుకంటే వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, వాళ్ళు ప్రజల గురించి ఆలోచన చేస్తుంటే ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు జరుగుండేవి కాదు. ఆ బిడ్డకి ఈరోజు జరిగినటువంటి సంఘటనలో ఎంతో కొంత తప్పు పోలీసులది కూడా ఉంది కాబట్టి అక్కడ ఉండే సిఐని ఎస్ఐని సస్పెండ్ చేశారు. అది తప్పని ఎవ్వరు అనరు, కరెక్టే, మంచి యాక్షన్. బట్ ఎన్ని రోజులు ఉంటుంది? వాళ్ళు మళ్ళీ విధుల్లోకి రానికూడదు కదా. మిగిలిన పోలీసులు సరిగ్గా పనిచేయాలని అంటే ఇది గుణపాఠంలాగా ఉండాలి. ఇదేదో ముక్తసరిగా చేసేసి పక్కన పడేసినట్టు ఉండకూడదు. రేపు మళ్ళీ ఎవరో ఒక రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెప్తే ఎక్కువ రోజులు కూడా ఆపట్లేదు. వీళ్ళని ఎన్ని రోజులు ఆపుతారండి? సస్పెన్షన్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఆర్ పర్మనెంట్ పనిష్మెంట్. ఇట్స్ అ టెంపరీ స్టెప్. ఎందుకు? తప్పు చేశారు, దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని మీద వీళ్ళది ఎంత తప్పు ఉందో తేల్చి దాని ప్రకారం వీళ్ళకి శిక్ష వేయాలనేటువంటి విషయం మీద కదా సస్పెన్షను. ఊరికే సస్పెండ్ చేసేసి మేము యాక్షన్ తీసుకున్నామంటే ఎట్లా వీలవుతుందండి? అది సస్పెండ్ చేశారు, అయిపోయింది. మీరు కుట్రలు చేసి మమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈరోజు ఆ బిడ్డ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అదైతే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరూ కూడా ఆ బిడ్డ గురించి ఆలోచించారా, లేకపోతే తప్పు చేసే వాళ్ళ గురించి ఆలోచించారా? ఈ సిఐఎస్ఐని సస్పెన్షన్ కూడా ఎందుకు అంటున్నామనంటే కరెక్ట్ అని, వాళ్ళు ఆల్రెడీ రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి, అతని మీద నిఘా పెట్టి ఉండాలి. అతను ఒకవేళ అలా చేసుంటే అతని తప్పు చేసే అవకాశం ఉండుండేది కాదు. అది వదిలేసి వీళ్ళు నిఘా ఎవరి మీద పెడతారండి? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు
వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు గబక్కని ఏదన్నా పెద్ద ప్రోగ్రామ్ చేస్తే వీళ్ళల్లో ఎవరెవరి మీద కేసులు పెట్టొచ్చో తీయండి. మహిళా దినోత్సవం చేసాం 3 రోజులు, మహిళలకు వరుసగా ఫోన్ కాల్ అంటే మీ మీద కేసు పెడతాం, మీ మీద కేసు పెడతాం, మీ మీద కేసు పెడతాం. దాని ముందు ఉండే శ్రద్ధ 10% పెట్టండి అయ్యా, మహిళల మీద పెట్టండి, మహిళలకు జరుగుతుండేటువంటి అన్యాయాల మీద పెట్టండి. ఇటువంటి తప్పులు జరగవు కదా. ఆ సిఐని ఎస్ఐని సరే సస్పెండ్ చేశారు, మరి ఇన్ఛార్జ్ సిఐ గురించి ఏమన్నా పట్టించుకున్నారా? ఆయన కదా చెప్పింది దొంగతనానికి వెళ్ళారు అని చెప్పి, అబద్ధం అని చెప్పి మీ దాంట్లోనే ఉంది. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అతని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరిగిందా? ఆ సిఐ గురించి ఇన్ఛార్జ్ సిఐ అంత పెద్ద స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడు? ఇప్పుడు ఆ బిడ్డను ఎందుకు దాస్తున్నారు? మీరు ఆ సిఐ మీద కూడా యాక్షన్ తీసుకుంటేనే కదా మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది. ఓహో, మేము ప్రభుత్వం తరఫున లేకపోతే గవర్నమెంట్ తరఫున ఏది కావాలంటే అది చేసేసి మేము వాళ్ళకి ఫేవర్ చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా మాకు ఫేవర్ చేస్తుంది అని అనుకుంటే, తప్పును కప్పిపుచ్చే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ అనుకుంటే, వాళ్ళు గవర్నమెంట్ ఇదే కోరుకుంటుందని ఇదే చేస్తారు మిగిలినటువంటి పోలీసులు కానీ మిగిలినటువంటి అధికారులు కానీ. అతని మీద ఏమీ యాక్షన్ తీసుకున్నట్టు నాకైతే ఇప్పటిదాకా ఏం యాక్షన్ తీసుకున్నట్టు మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఈరోజు మనకున్నటువంటి ఎస్పీ, మన జిల్లా ఎస్పీ ఒక మహిళ. మేము జిల్లా ఎస్పీ గారిని ఒకే ఒకటి కోరుకుంటున్నామండి, మహిళలకి ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు ఏవైతే జరుగుతున్నాయో మన జిల్లాలో, దయచేసి మీరు ఫస్ట్ వాటి మీద దృష్టి పెట్టండి, వాటి గురించి ఆలోచన చెయ్యండి. మా ఆవేదన అర్థం చేసుకోండి, మా బాధ అర్థం చేసుకోండి. ఇదేదో రాజకీయం చేయొద్దు. మేము ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము అధికార పక్షం మీద మాట్లాడుతున్నాము, పోలీసుల మీద మాట్లాడుతున్నాము, ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాము అన్నట్టు కాకుండా వాస్తవాలు చూడండి. ఇది నిజమా కాదా, నిజంగా ఇటువంటి సంఘటనలు జరిగాయా లేవా, వరుసగా మనకే కనిపించిపోతున్నాయి కదా. వీటి మీద ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చూసి దయచేసి ఇప్పటికైనా మీరైనా మహిళల గోడ అర్థం చేసుకొని మహిళల రక్షణ గురించి దయచేసి ఆలోచించండి. మేము అదొక్కటే, మేము బాధితురాలికి న్యాయము, తప్పు చేసినటువంటి ఆ పశువుకి శిక్షకు మించి ఏం కోరట్లేదండి. ఖచ్చితంగా పోలీసులు మీ డ్యూటీ అది, మీరు చెయ్యాలి. అది మీరు సక్రమంగా మీ డ్యూటీ చేస్తే మా మహిళలకు కూడా ఎంతో ధైర్యంగా ఉంటుంది బయటికి వెళ్ళడానికి, పలు పనులు చేసుకోవడానికి. అందరికీ ఎవరో ఒకరు తోడు ఉండాలి అని అంటే కష్టం కదండి. ఈరోజు మహిళలు బయటికి వెళ్ళాలని అంటే భయపడుతున్నారు. కాబట్టి దయచేసి ఈరోజు ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. చెయ్యి దాటిపోతుంది పరిస్థితి, అంతకంటే ముందే జాగ్రత్త పడడం అనేది మంచిది. మేము ఎప్పుడూ కూడా అనుకునేది ఏంటంటే, పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వం మేజర్గా పోలీసులకి ఆ హక్కు, ఆ ఇది ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాము, మా దగ్గర పనిచేసేటువంటి కార్యకర్తలు ఉంటారు, లేకపోతే మా దగ్గర పనిచేసేటువంటి పోలీసులు ఉంటారు. మేము ప్రభుత్వం అంటే జగనన్న సీఎంగా ఉన్నప్పుడు ఆయన కింద పనిచేసినటువంటి సిబ్బంది ఉంటారు. ఇప్పుడు జగనన్న చిత్తశుద్ధితో మహిళలకి రక్షణ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేశారు కాబట్టే కదా మిగిలిన వాళ్ళు తప్పు చేయడానికి భయపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో మావాడ మీవాడ అనేటువంటి తేడా లేకుండా ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడా, తప్పు చేశాడా, ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందా, నా దగ్గరకు కూడా రాకండి నేను దాన్ని స్పేర్ చేయను అనేటువంటి మాట జగనన్న చెప్పాడు కాబట్టే కదా ఆ కార్యకర్తల్లో కానీ ఆ క్యాడర్లో కానీ ఆయనకు సంబంధించిన నాయకుల్లో కానీ ఆ భయం అనేది ఉంది కదా. ఓ ఆడవాళ్ళ జోలికి వెళ్తే మన నాయకుడు మనల్ని స్పేర్ చెయ్యడు. పోలీసులకు కూడా ఆ ధైర్యం ఎందుకు ఉండింది? ఓ కేసు పెడితే మన మీద ఏమైనా ఇబ్బందులు అవుతాయేమో అనుకోకుండా ఎందుకు కేసులు పెట్టారు? ఎందుకని గంజాయి ఆ రోజు ఇంత విచ్చలవిడి కాలేదు? ఎందుకని జగనన్న ఉండగా బెల్ట్ షాపులు అనేది కనిపించని కూడా కనిపించలేదు పొరపాటున కూడా? ఎందుకంటే ఆడవాళ్ళ భద్రతకి, ఆడవాళ్ళ రక్షణకి ఏ రోజు చిన్న ఇది వాటిల్నా కానీ స్పేర్ చెయ్యబడం, మనము వాళ్ళకి భంగం కలగనీయకూడదు అని చెప్పి చర్యలు తీసుకున్నారు. చిత్తశుద్ధితో పనిచేశారు ప్రతి ఒక్కళ్ళు. ఆయన కింద ఆయన హయాంలో ప్రతి ఒక్కళ్ళు అది ఆ పని పర్ఫెక్ట్గా చెయ్యడం వల్ల
ఆ రోజు ఇన్ని ఇన్సిడెంట్లు లేవు, ఈరోజు రోజుకో ఇన్సిడెంటు, రోజుకో ప్రాబ్లము. ఏంట్రా పరిస్థితి అని చూస్తే ఓన్లీ వన్ ఆన్సర్, పోలీసులు ప్రభుత్వం కంప్లీట్ ఫెయిల్యూరు, కంప్లీట్ నెగ్లిజెన్స్. వాళ్ళ విధులు తప్ప అన్ని పనిచేస్తున్నారండి. మన ఎస్పీ గారు మహిళ, హోంమంత్రి మహిళ, ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ విషయంలో, దాని గురించి కొంచెమైనా పట్టించుకుంటున్నారా? దాని గురించి కొంచెమైనా ఆలోచన చేస్తున్నారా? ఒక్క ఆడవాళ్ళ రక్షణ గురించి తప్ప మిగిలిన అన్నిటి గురించి ఆలోచిస్తున్నారండి మన హోంమంత్రి అనిత గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే చెప్పబోలే, రోజు ఒక కొత్త స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. ఆ స్టేట్మెంట్ మీద పాపం వాళ్ళ నాయకులకు కూడా నమ్మకం లేదు, వాళ్ళు గుంపుగా విని పక్కకి వెళ్తున్నారు. లేకపోతే మహిళల మీదకి వెళ్తే అది చేస్తాము, ఇది చేస్తాము, అట్టు ఉంటాము, ఇట్టు ఉంటాము. ఈరోజు చూస్తే మీ అండర్లో ఉండే పోలీసులు, మీ కింద పనిచేసేటువంటి అధికారులు గవర్నమెంట్ ఫెయిల్యూర్ని, అసమర్థతని, వాళ్ళ సొంత లోపాలని కప్పిపుచ్చుకోవడానికి ఆ ఆడబిడ్డకి ఆల్రెడీ అన్యాయం జరిగింది, కనీసం ఆ పాప ప్రాణం గురించి కూడా పట్టించుకోకుండా